అల్లు కుటుంబంలో చాలా రోజుల తర్వాత పెళ్లి సందడి కనిపించింది. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ నెల 31న నైనికాతో వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన అధికారిక ప్రకటన కూడా చేశారు. పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా తన ఇంట్లోని అవుట్డోర్ ప్రాంతంలో నిశ్చితార్థం చేసుకోవాలని ప్లానింగ్ చేసుకున్నారు. మంచిగా డెకరేషన్ కూడా చేశారు. కానీ ఇంతలోపే మొత్తం మెంథా తుపాను కారణంగా హైదరాబాద్లో బలమైన ఈదురుగాలులు, విస్తారంగా వర్షాలు కురవడంతో నిశ్చితార్థం కోసం ఏర్పాటు చేసిన వేదిక చెల్లాచెదరైంది. దీంతో అల్లు శిరీష్ విచారంగా మాట్లాడుతూ మెంథా తుపాను తమ నిశ్చితార్థ ప్లాన్స్ మొత్తం నాశనం చేసిందంటూ ఓ ఫోటో షేర్ చేసి చెప్పుకొచ్చారు. అయితే నిశ్చితార్థం మాత్రం ఆగిపోలేదు. అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్న ఈవెంట్ని ఇప్పుడు ఇండోర్ షిఫ్ట్ చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలో ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అయితే అందరిలో ఒక సందేహం మొదలైంది. అల్లు శిరీష్ నానమ్మ చనిపోయి కనీసం 2 నెలలు కూడా అవ్వలేదు. చనిపోయిన కుటుంబంలో ఇంట్లో కనీసం 6 నెలల వరకు శుభకార్యాలు చేయకూడదని పెద్దలు అంటారు. కానీ ఇక్కడ కేవలం 2 నెలల్లోనే శుభకార్యం చేస్తున్నారు అల్లు శిరీష్. కుటుంబానికి సంప్రదాయాలు అనుసరించే అలవాటు లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి దీనికి అల్లు ఫ్యామిలీ నుండి ఏమైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. నిన్న మొన్నటి వరకు అల్లు శిరీష్ ఒక ప్రముఖ యంగ్ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు వినిపించేవి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నైనిక అనే అమ్మాయితో ఆయన వివాహం ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నైనిక ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. ఈమె ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురని తెలుస్తోంది. అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించాలని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ ఆయన సినిమాలు జనాలు ఆదరించడం లేదు. కెరీర్ మొత్తం మీద కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు సినిమాలు మాత్రమే సూపర్ హిట్స్గా నిలిచాయి. అవి కూడా ఆయన కెరియర్ని వేరే లెవెల్కి తీసుకువెళ్ళలేకపోయాయి. ఆయన నుండి చివరిగా విడుదలైన చిత్రం బడ్డీ. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్ళిపోయిందో కూడా జనాలకు తెలియదు.